2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. ఆడపిల్లల్లో వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా చాలా పెద్దగా చూస్తారు. అండ్ దాన్ని గనక మనం ముందుగానే స్టెప్ తీసుకోకపోతే దాని సివియారిటీ పెరిగి దాని ఇంపాక్ట్ వేరే లెవెల్‌గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో, అది హార్మోనల్ బ్యాలెన్స్ అయినా, లేదు అంటే పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్స్ అయినా, అండ్ ఎస్పెషల్లీ ఈరోజు మనం మాట్లాడుకుంటే వైట్ డిశ్చార్జ్. ఈ వైట్ డిశ్చార్జ్ కూడా చాలా మందిని భయపడే స్టేజ్ వరకు తీసుకెళ్తూ ఉంటుంది. అంటే వైట్ డిశ్చార్జ్‌ని మనం ఏ రకంగా తీసుకోవాలి? ఏ సందర్భాల్లో ఇది సివియారిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? వాటికి గల సింప్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఎవరైనా కూడా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? మన దేశంలో మహిళలకి తెల్లబట్ట అంటే ఒక రకమైన భయము, రకరకాల అనుమానాలు తెల్లబట్టకు సంబంధించి ఉన్నాయి. బేసిక్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అందరికీ చెప్పేది ఒక్కటే. బాడీ ఫంక్షన్లో భాగంగా రకరకాల ద్రవాలు తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, చెవిలో గుబిలి, కంట్లో నీళ్లు, ముక్కులో చీవిడి, నోట్లో ఉమ్మి ఎలా కామనో వైట్ డిశ్చార్జ్ కూడా అంతే కామను. అసలు వైట్ డిశ్చార్జ్కి ఒక సైంటిఫిక్ రీజను, ఒక పర్పస్ ఉంది హెల్త్కి. వైట్ డిశ్చార్జ్ నార్మల్గా ప్రొడ్యూస్ అవటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెజైనల్ పీహెచ్ మెయింటైన్ అవుతుంది కరెక్ట్ రేంజ్లో. ఈ పీహెచ్ మెయింటైన్ అవటం వల్ల హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతుంది, అన్హెల్దీ బ్యాక్టీరియాని ఈ ఎసిడిక్ పీహెచ్ తగ్గిస్తుంది. అలాగే రకరకాల కొన్ని వేల రకాల మైక్రోబ్స్ ఉంటాయి, వాటిల్లో హెల్దీ మైక్రోబ్స్ మాత్రమే పెరిగేటట్టు చేస్తుంది ఈ వైట్ డిశ్చార్జ్. సెకండ్ థింగ్, వైట్ డిశ్చార్జ్ ఉండటం వల్ల భార్యాభర్తల సంబంధం అనేది నొప్పి లేకుండా ఉంటుంది. ఇట్ ఈస్ అ న్యాచురల్ లూబ్రికెంట్. అందుకనే మీరు గమనిస్తే పీరియడ్స్ ఆగిపోయిన మహిళల్లో ఎక్కువగా లూబ్రికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో ఈ అండాశయాల ఫంక్షన్ తగ్గేటప్పటికి వెజైనల్ మ్యూకోజా నుంచి సెక్రీషన్స్ తగ్గుతాయి. తగ్గటం వల్ల డ్రైనెస్, వెజైనల్ డ్రైనెస్, మంట, ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. ఎందుకంటే ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ మూత్రం పోసే నాళం యురిత్రా మీద కూడా పడి ఆ యురిత్రల్ ఫంక్షన్ కూడా తగ్గుతుంది, స్మూత్ అయ్యి దాని యొక్క స్ట్రెంగ్త్, పటుత్వం తగ్గి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో వీటన్నిటినీ మనం కనుక గమనిస్తే వైట్ డిశ్చార్జ్ వైటల్, అది చాలా అవసరం మనిషికి. సెకండ్ థింగ్, మరి చాలామంది మేడం తెల్లబట్ట అవుతుంది, వాసన వస్తుంది, మేము డూషింగ్ చేస్తాము అని అంటారు. డూషింగ్ అంటే న్యాచురల్ బ్యాక్టీరియాని బయట నుంచి ఫ్లూయిడ్ పంపించి తీసేయటం అది. సో మన శరీరానికి న్యాచురల్గా హామ్ చేస్తుంది డూషింగ్, హెల్ప్ చేయదు అది. సో శరీరం ఏంటి, న్యాచురల్ క్లీనింగ్ చేసుకోగలదు. వెజైనా కెన్ మెయింటైన్ ఇట్స్ ఓన్ హెల్త్. మన అవసరం ఏమీ లేదు దాని హెల్త్ మెయింటైన్ చేయడానికి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సెకండ్, మరి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనేది కామన్గా డౌట్లు. ఎప్పుడైతే కింద ప్రైవేట్ పార్ట్స్లో మంట, ఇరిటేషను మీకు అనిపిస్తుందో, లేదు వైట్ డిశ్చార్జ్ పెరుగులాగా, చీజ్ లాగా కర్డీగా ఉంటుందో, తెల్లగా అనిపించి ఎప్పుడు మంట అనిపిస్తుంటుంది, లేదా యూరిన్ బర్నింగ్ ఉన్నా, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్లస్ ఎల్లోయిష్ గ్రీనిష్ డిశ్చార్జ్ అనిపించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం లేట్ చేయొద్దు. వైట్ డిశ్చార్జ్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, ఫర్ వాట్ ఎవర్ రీజన్, రకరకాల యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కానీ, లేదా వేరే రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళలో న్యాచురల్ వెజైనల్ బ్యాక్టీరియా కూడా చనిపోతాయి. కాబట్టి అటువంటప్పుడు అన్హెల్దీ బ్యాక్టీరియా పెరిగి మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటప్పుడు మాత్రము మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప మెజారిటీ విమెన్ రొటీన్ తెల్లబట్టకు భయపడద్దు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, వైట్ డిశ్చార్జ్ మీ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే అండం విడుదలయ్యే టైంలో పల్చగా, అండం విడుదలైంది కదా, ఇంద్రియం సెమెన్ పెనట్రేట్ చేయటానికి వీలవటానికి పల్చగా అయిపోతుంది. అది పర్మిట్ చేస్తుంది స్పర్మ్ని గర్భసంచి లోపల ఎంటర్ అవటానికి. సో పల్చగా ఉంటుంది. ఆ ఓవ్యులేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది, ఎందుకంటే ఇంకా పెనట్రేషన్ అవసరం లేదు కాబట్టి. సో ఈ ఓవ్యులేషన్కి
పోలినట్టు దానికి మ్యాచ్ అయ్యేటట్టు వైట్ డిశ్చార్జ్ ఉంటుంది మీరు గమనిస్తే. సో కంప్లీట్గా బాడీ దానంతటది మాడ్యులేట్ చేసుకుంటూ సాగుతుంది. కాబట్టి ప్రతి వైట్ డిశ్చార్జ్కి అస్సలు భయపడద్దు. అలాగే మెచ్యూర్ అవ్వటానికి ముందు అమ్మాయిలకి వైట్ డిశ్చార్జ్ ముందు స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత రెడ్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది, అంటే మెచ్యూర్ అవుతారు. ఏంటిది అంటే హార్మోన్స్ స్టార్ట్ అయినాయి పనిచేయటము, మన బ్రెయిన్ హైపోథాలము పిట్యూటరీ ఒవేరియన్ యాక్సిస్ స్టార్ట్ అయ్యేది మెచ్యూర్ అవడానికి కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుంది. మెచ్యూర్ అయ్యే క్రమంలో ఆ అండాశయాల్లోంచి తయారయ్యే హార్మోన్స్ రెస్పాన్స్గా తెల్లబట్ట కొద్దిగా మొదలయ్యి కొన్ని రోజుల తర్వాత మెచ్యూరిటీ వచ్చాక పీరియడ్ స్టార్ట్ అవుతాయి. సో చాలామంది భయపడతారు, మేడం వైట్ డిశ్చార్జ్ అవుతుంది మా అమ్మాయి ఇంకా మెచ్యూర్ అవ్వలేదని. కామన్ అది, కొన్ని నెలలు తర్వాత మెచ్యూర్ అవుతుందన్న దానికి సంకేతం తప్ప మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.